ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది. నాగార్జున స్టేజ్ పైకి రాడ్డు లాంటి మాటలతో అడుగు పెట్టేశారు. ఎదురుగా కర్ర పట్టుకొని రావడమే కాదు, రెడ్ కార్డ్ పట్టుకొని స్టేజ్ పైకి వచ్చేశారు. అభయ్ నవీన్ ఏమేం మాట్లాడా? బిగ్ బాస్ పెళ్ళం చెప్తేనే మాటలు వింటున్నాడా? బిగ్ బాస్ రూల్స్ అంటే అంత చులకనగా మారిపోయిందా? ఇంటర్వ్యూలోకి వెళ్తే బిగ్ బాస్ కోసం ఏమేం మాట్లాడతావు? అన్ని బిగ్ బాస్ లోనే మాట్లాడేలా అంత ధైర్యం నీకుందా? బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ లేనివాడు బిగ్ బాస్ లో ఉండనే కూడదు, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అంటూ రెడ్ కార్డ్ చూపించడమే కాదు, డోర్స్ కూడా ఓపెన్ చేసేయడంతో ఒక్కసారిగా హౌస్ మెంట్స్ అందరూ షాక్ అయ్యారు. ప్లీజ్ నాగార్జున గారు ఇలా మాట్లాడొద్దని అంటూ చేతులు జోడించి రిక్వెస్ట్ చేశాడు. ఇక అభయ్ నవీన్ అయితే మోకాళ్ళ మీద నిలబడి మరి దండం పెడుతూ వచ్చేశారు. యశ్విని అయితే ఎమోషనల్ కూడా అయిపోతుంది. కానీ నాగార్జున డెసిజన్ ఫైనల్, ఇది నా నిర్ణయమే, రెడ్ కార్డ్ ద్వారా వెళ్ళిపోవాల్సిందే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ తో ఇచ్చి పడేశారు. ఇక ఈ దెబ్బతో హౌస్ మెంట్స్ కి బుద్ధి రావాల్సిందే అన్నట్లుగా అయితే మారిపోయింది. ఆల్రెడీ అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వాల్సిందే, లియెస్ట్ ఓటింగ్స్ లో ఉన్నారు, తనే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సింది కూడా. కాబట్టి కాస్తంత మసాలాని యాడ్ చేసి నాగార్జున గారు డైరెక్ట్ గా పంపుతున్నా అంటూ షాక్ ఇచ్చేశాడు హౌస్ మెంట్స్ అందరికీ.